చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వేళ విశేషం ఏమో తెలియదు కానీ రాష్ట్రంలో వరుసగా అపశృతులు జరుగుతున్నాయి. అది కూడా పవిత్ర పుణ్యక్షేత్రాలైనటువంటి దేవాలయాలలోనే అపశృతులు జరుగుతున్నాయి. సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవ కార్యక్రమంలో గోడగూలి 7 మంది మరణించారు. శిథిలాల కింద మనుషులు పడి ఎంతో ఇబ్బందులు పాలయ్యారు. ఏంది ఈ సంఘటనలు జరగటం? ఎప్పుడు కని విని ఎరుగిన రీతిలో సింహాచలంలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగిందే లేదు అని అక్కడ భక్తులు స్థానికులు చెప్తున్నారు. ఇటువంటి సంఘటనలు వరుసగా మన రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతున్నాయి? తిరుమలలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అని ఏ రోజైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై నిందన వేసి హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఏ రోజైతే మాట్లాడారో ఆ రోజు నుండి రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో మరియు ఆలయాలలోనే ఈ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి పాప పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అడ్మినిస్ట్రేషన్ సరిలేదు, పరిపాలన సక్రమంగా లేదు. పవిత్ర పుణ్యక్షేత్రాలలో వరుసగా జరగకూడని సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి. తిరుమలలో ఈ లడ్డూలో కొవ్వు కలిసిందని ఏ రోజైతే ప్రచారం చేశారో దాని తర్వాత వైకుంఠ ఏకాదశికి తొక్కిసలాట ఘటనలో 6 మంది చనిపోవటం దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగిన రీతిలో తిరుమలలో ఎప్పుడు కూడా అటువంటి సంఘటన జరగలేదు. దాని తర్వాత అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా ఆ జంతువులకు కలిసింది అని పవన్ కళ్యాణ్ ఏ రోజైతే ప్రచారం చేశాడో దాని తర్వాత వరుస సంఘటనలు తిరుమలలో ఆలయంలోకి చెప్పులు వేసుకొని వెళ్ళిపోవటం, ఆలయం పైన డ్రోన్ కెమెరా తిరగటం, గోశాలలో ఆవులు ఏకంగా 191 ఒక సంవత్సర కాలంలో మరణించటం, ఇవన్నీ అపశృతులైతే ఇప్పుడు సింహాద్రి అప్పన్న సింహాచలంలో చందనోత్సవ కార్యక్రమంలో 300 రూపాయల క్యూ లైన్ పక్కన గోడగూలి అక్కడ భక్తులు మరణించటం, ఆ యొక్క శిథిలాల కింద మనుషులు ఇరుక్కుపోవటం చాలా చాలా బాధాకరం, చాలా చాలా దురదృష్టకరం. కనీ విని ఎరుగిన రీతిలో సింహాచలంలో ఇటువంటి ఘటన జరగటం చాలా చాలా బాధాకరం. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అసలు అర్థం కావట్లేదు. దేవాదాయ శాఖ అసలు ఏం పరిపాలన చేస్తూ ఉందో అసలు అర్థం కావట్లేదు. దేవాలయాలలో క్యూ లైన్లలో లైట్లు లేకపోవటం ఏంటండి? సింహాచలంలో చందనోత్సవ కార్యక్రమంలో ఈ గోడ కూలిన తర్వాత అక్కడ భక్తులు చెప్తున్నారు కనీసం క్యూ లైన్లో 300 రూపాయల క్యూ లైన్ పక్కన ఈ చందనోత్సవ కార్యక్రమం యొక్క గోడ ఉంది. అక్కడ క్యూ లైన్లో చీకటగా ఉంది, లైట్లు లేవు, సీసీ కెమెరాలు లేవు. ఒక్క రాత్రి కురిసిన వానకే ఈ గోడ కూలిపోయింది అంటే ఈ గోడను అంత నాణ్యతగా ఎలా కట్టారు? ఈ ప్రభుత్వం ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చింది? ఇందులో ఈ ప్రభుత్వం ఎంత తప్పు చేసిందో ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రాలైన ఆలయాలలో ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఏదైనా పాపాలు చేస్తేనే జరుగుతాయి ఇటువంటి సంఘటనలు అంతా కూడా. పాప పరిహారం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రజలందరికీ దేవాలయాల సమక్షంలో క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇటువంటి సంఘటనలే పునరావృతం అవుతాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా తిరుమలలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ఏ రోజైతే ప్రచారం చేశారో రాష్ట్రంలో ఆ రోజు నుండి వరుసగా కూడా ఇటువంటి ఘటనలే జరుగుతున్నాయి. పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ కూడా ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టట్లేదు. రైతులు ఒక పక్క అల్లాడిపోతున్నారు, గిట్టుబాటు ధర లేక. విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ లేక అల్లాడిపోతున్నారు. వస్తా ఉన్న సంక్షేమ పథకాలు ఆగిపోయి ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఆదాయం లేక ప్రజల చేతుల్లో డబ్బులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ఆదాయం పూర్తిగా దొల్లతనంగా మారిపోయింది. ఇన్ని అపశృతులు రాష్ట్రంలో జరుగుతుండటం చాలా చాలా బాధాకరం. అది కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ఆలయాలలో ఇటువంటి సంఘటనలు జరగటం ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం గత 11 నెలల కాలంలోనే పూర్తిగా ఫెయిల్ అయ్యింది, పరిపాలనలో విఫలమైంది అని చెప్పుకోవచ్చు.